పెద్దలారా, స్వర్గస్థులు శ్రీ సీతారామచంద్రరావు గారి జ్ఞాపకాలతోటి బరువెక్కిన హృదయంతో మీ ఎదుట 4 మాటలు మాట్లాడటానికి నేను అనుజ్ఞ తీసుకుంటున్నాను. నిజానికి 4 మాటలు కాదు, 40 మాటలు మాట్లాడాల్సిన సమయం, కానీ అంత సమయం లేదు. 50-60 ఏండ్ల మధ్యలో మేము అక్కడ కలిసి ఉన్నాం కోదాట్లో. ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకమైన ఆత్మీయ సంఘటనలు అవన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. అవి తలుచుకున్నప్పుడు హృదయం బరువెక్కుతుంది. అదంతా అట్లా ఉంచి కేఆర్ఆర్ కళాశాలలో సూపరింటెండెంట్గా పనిచేసిన తర్వాత సీతారామచంద్రరావు గారు గుంటూరుకు ట్రాన్స్ఫర్ అయినాడు. గుంటూరులో ఒక కాలేజీలో ఏవోగా వెళ్ళారు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా. అక్కడ ప్రిన్సిపాల్ మళ్ళీ వెంకటరెడ్డి గారు. అక్కడ ఆయన ప్రిన్సిపాల్షిప్లో ఈయన ఏవోగా పనిచేశాడు. అక్కడ రిటైర్ అయినాడు, గుంటూరులో రిటైర్ అయినాడు. గుంటూరులో రిటైర్ అయినప్పుడు ఈయనను గూర్చి మాట్లాడటానికి ప్రత్యేకంగా నన్ను అక్కడికి పిలిపించాడు వెంకటరెడ్డి గారు. సీతారామచంద్రరావు గారు రిటైర్ అవుతున్నాడు, నీవు రా మాట్లాడదు కానీ అక్కడని. అదేమిటంటే గుంటూరులో ఎవరు లేరా మాట్లాడటానికి, నన్ను పిలుస్తున్నారు ఎందుకంటే, కాదు మీరు రాండి అన్నాడు. నేను వెళ్ళాను, మాట్లాడాను ఆ సభలో. ఆ కాలేజీలో చాలా పెద్ద సభ జరిగింది. సీతారామచంద్రరావు గారిని గురించి అక్కడ పెద్దగా ఎవరికీ తెలియదు, చాలా కొద్ది కాలమే ఉన్నాడు. నేను మాట్లాడాను. ఆ మాట్లాడిన సందర్భంలో ఒక విషయం ఏం చెప్పానంటే, మా సీతారామచంద్రరావు గారు ఎంత ప్రజ్ఞావంతుడంటే, ఒక వ్యక్తి మీద ఒక ఉద్యోగి మీద అసాధ్యమైనటువంటి ఛార్జ్ షీట్ తయారైనప్పటికీ ఆయనని సస్పెండ్ చేయటం కాదు, అసలు డిస్మిస్ చేయటం కాదు, ఇంకా ఏదైనా పెద్ద పనిష్మెంట్ ఇవ్వటానికి కూడా అర్హత ఉన్నది అని చెప్పి అందరూ తేల్చినప్పటికీ ఆ కాగితం తీసుకొచ్చి మా సీతారామచంద్రరావు గారి చేతికిచ్చి, దీని మీద ఆయన కొంచెం డిఫెన్స్గా రాయవయ్యా అని అంటే ఆయన రాసి పెట్టగలడు. అది మీరు సుప్రీంకోర్టుకు పోయినప్పటికీ తిరుగు లేకుండా చెల్లుతుంది కూడా. ఆయనకి ఆ పనిష్మెంట్ నుంచి విడుదల కలుగుతుంది కూడా. అది నాకు బాగా తెలుసును అని చెప్పా. అట్లాగే అందులో ఎంత నిపుణుడో, ఏమీ ఛార్జెస్ లేవు, కేవలం ఒక తెల్లగాయితం ఆయన చేతికిచ్చి వీడికి సస్పెండ్ చేయడానికి కావాల్సిన ఫ్రేమ్ తయారు చేయమని చెప్తే తయారు చేసిస్తాడు. ఏమీ లేనటువంటి వాటిని సస్పెండ్ చేయమని చెప్తే చేయడానికి సిద్ధం. దానికి కావాల్సిన మెటీరియల్ తయారు చేస్తాడు, మసాలా తయారు చేస్తాడు. లాభం లేదు, అయిపోయింది. అందరూ ఆశలు వదులుకున్నారు. వీడిని రక్షించడం బ్రహ్మదేవుడు కూడా వీలు పడదు అని చెప్పి అనుకున్నటువంటి కేసులో వీడిని రక్షించబట్టే దానికి కావాల్సిన సపోర్టింగ్ డిఫెన్స్ అంతా రాయగలడు. ఆ 2 పద్ధతులు ఉన్నాయి ఆయన దగ్గర. కాబట్టి నిగ్రహ అనుగ్రహ సమర్థుడు అని చెప్పాను నేను. చెబితే ఆశ్చర్యపడ్డారు అందరూ. ఏం నిజమేనంటారా, అంత అంటారా అంటాడు. మరి నా అనుభవం అది, అట్లా జరిగినాయి. వెంకటరెడ్డి గారికి కూడా దాదాపుగా ఆ విషయం తెలుసును అన్నాను. అది నేను ఆయన గురించి అప్పుడు చెప్పినటువంటి మాట. తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత, ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు కంటే కూడా ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకి కేసులు చాలా వచ్చినాయి. ఎక్కడెక్కడి వాళ్ళు సర్వీసులో డిస్మిస్ అయిన వాళ్ళు, పనిష్మెంట్లు తీసుకున్న వాళ్ళు, ఛార్జ్ మెమోలు ఇచ్చినటువంటి వాళ్ళు, సర్వీసులు కోల్పోయినటువంటి వారు, సీనియారిటీ కోల్పోయినటువంటి వారు, శాలరీలు కట్ అయినటువంటి వారు, ఇంక్రిమెంట్లు ఆగినటువంటి వాళ్ళు, పెన్షన్లు ఆగినటువంటి వాళ్ళు ఎంతోమంది. వాళ్ళందరూ ఈయన పేరు తెలుసుకొని
ఈయన అడ్రస్ తెలుసుకొని ఈయన దగ్గరికి వచ్చి కాస్త మా కేసు కాస్త రాసి పెట్టండి అని చెప్పి ఈయన చేత రాయించుకొని తీసుకుపోయి బాగుపడ్డారు. అదంతా నాకెట్లా తెలిసిందంటే నేను కలిసినప్పుడల్లా అవన్నీ చెప్పేవాడు, ఆ చరిత్ర అంతా చెప్పేవాడు. ఇక్కడ ఓ చిన్న విషయం చెప్తాను. అవధానాలు జరుగుతుంటాయి సాధారణంగా వేదికల మీద. అవధానాలలో సద్యస్ఫురణ, అడిగింది అడిగినట్లుగా చెప్పటం, ప్రశ్న అడిగితే దానికి పద్యం చెప్పటం, ఏదన్నా సమస్య అడిగితే దానికి వెంటనే పద్యం చెప్పటం, అట్లా సద్యస్ఫురణ ఉండటం అనేది చాలా ప్రధానం అవధానికి. కాగా ధారణ అంటే ఏమిటి? ఆయన 1000 పద్యాలు 100 పద్యాలు చెప్తాడు. ఆ చెప్పినటువంటి పద్యాలన్నీ సీరియల్ నెంబర్గా, మళ్ళీ నెంబర్ మిస్ కాకుండా, 1వ నెంబర్ ఆయన ఇది అడిగాడు, 2వ నెంబరు ఆయన అడిగాడు, 3వ నెంబరు ఫలానా అడిగాడు, దానికి నేను సమాధానం ఇట్లా చెప్పానని చెప్పి మొత్తం అంతా చెప్పాలి. దాన్ని ధారణ అంటారు అవధానాలలో. అది చాలా ఇబ్బందికరమైంది అవధానికి. అప్పటికప్పుడు ఏదో సమాధానం చెప్పడం కంటే మళ్ళీ ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని 3 రోజుల తర్వాతనో 4 రోజుల తర్వాతనో ఇదంతా చెప్పాలి. దాన్ని ధారణ ప్రక్రియ అంటారు. చాలా కష్టమైనటువంటిది. మా సీతారామచంద్రరావు గారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే డ్రాఫ్టింగ్ ఆల్ రైట్ చెప్పారు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, మా కోటేశ్వరరావు గారు చెప్పారు. ఆయన డ్రాఫ్టింగ్ ఎంత పవర్ఫుల్లో అది చదివినటువంటి ఆఫీసర్ కంపెల్డ్ అన్నమాట. దానికి ఒప్పుకోవడానికి బలవంత పెట్టడమే అవుతుంది ఆయన్ని. అట్లా మనిషిని సమ్మోహనపరిచేటట్లుగా డ్రాఫ్ట్ రాయగలడు, రైటే. కానీ దానికంటే గొప్ప గుణం ఏమిటంటే ఇవన్నీ ఆయనకి ధారణలో ఉంటాయి. ఎప్పుడన్నా కనిపించినప్పుడు ఫలానా వాడు వస్తే వాడికి ఇట్లా రాసి పెట్టానని చెప్పి వెర్బాటం, అక్షరం పొల్లు పోకుండా మొత్తం చెప్పేవాడు. నాకు ఎట్లా గుర్తున్నదయ్యా ఈయనకి అనిపించేది. నాకు డేట్లతో సహా, ఆ జీవోలతో సహా, నంబర్లతో సహా మొత్తం డ్రాఫ్ట్ అంతా నాకు చెప్పేవాడు. హాయిగా వినేవాడిని. ఆయన ధారణా శక్తి. పైగా కాలేజీ ప్రారంభ దశలో ఎఫిలియేషన్కి వచ్చినటువంటి వాళ్ళు ఏమేమి అబ్జెక్షన్స్ పెట్టారు, ఆ అబ్జెక్షన్స్ను ఎట్లా ఈయన సమాధానాలు ఇచ్చాడు, అదంతా డ్రాఫ్ట్ నోటుకు వచ్చేది ఆయనకి. అది ఎట్లా వచ్చేదో నాకు అర్థం కాదు. ఆ ధారణా శక్తి. మన మిత్రులు ఆయన డ్రాఫ్టింగ్ పవర్ని మెచ్చుకున్నారు. పెన్ మ్యాన్షిప్. ఆ పెన్ మ్యాన్షిప్ సాట్ లేనటువంటిది, అందులో అభ్యంతరం లేదు. ఇంగ్లీషుని ఎంత మలవచ్చునో, ఎంత మెలికలు తిప్పవచ్చునో, ఎంత అందంగా తిప్పవచ్చునో అదొక శిల్పం ఆయనకి. ఆ ఇంగ్లీషు భాషతో శిల్పం చెక్కేవాడు. ఆ శిల్పం చెక్కితే చక్కగా కుదిరేదన్నమాట. ఆ వాక్యం పొందిక, భావం పొందిక, అది ఆయనకు కుదిరినట్లుగా మళ్ళీ ఇంకోరికి కుదరలేదు. అంతకంటే పండితులు ఉండవచ్చును కాక. తర్వాత దాన్నంతా జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ తాను చెప్పిన శిల్పాన్నంతా మనకు చెప్పేవాడు. ఎప్పటిదో చెప్పేవాడు. ఆ ధారణా శక్తి నాకు ఆశ్చర్యం అనిపించేది. ఇందాక కోటేశ్వరరావు గారు వచ్చి నన్ను అడుగుతున్నాడు, సార్ ఆయనకి ఇంత ఇంగ్లీష్ ఎట్లా వచ్చిందండి అని. ఎక్కడ నేర్చుకున్నాడు ఇంత ఇంగ్లీష్ అని? అన్నగారి దగ్గర అయితే నేర్చుకోలేదు. ఎందుకంటే అన్న దగ్గర నేర్చుకుంటే అంత గురుత్వం లేదు ఆయనకి. మరి ఎక్కడ నేర్చుకున్నాడు అంటే నాకు చెప్పాడు ఆయన. సీతారామచంద్రరావు గారు ఆ రహస్యం నాకు చెప్పాడు. ఎక్కడ నేర్చుకుంది చెప్పాడు. హుజూర్నగర్ హై స్కూల్లో ఆయన చదివాడు. ప్రగట్రాజు మాణిక్యరావు గారని ఒక టీచర్ ఉండేవాడు, ఇంగ్లీష్ టీచరు. హుజూర్నగర్ హై స్కూల్లో పనిచేసేవాడు. నేను ఎరుగుదును, ఆయనతో కలిసి నేను పనిచేసాను. తర్వాత ప్రగట్రాజు మాణిక్యరావు గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను, ఈ డ్రాఫ్టింగ్ ఆయన దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. ప్రగట్రాజు మాణిక్యరావుకి ఆ సత్తా ఉంది నాకు తెలుసును. కానీ ఎవడికి సహాయం చేసేవాడు కాదు పెద్దగా. ఆయనకు ఆ సత్తా ఉన్నట్లు తెలిసేది కాదు. ఆ సత్తాని ఇతరులకు ఉపయోగించిన వాడు కాదు. ఆయనలోనే అది అణిగిపోయింది. ఆయనతో నేను చాలా కాలం పనిచేశా. మేమిద్దరం కలిసి పనిచేశాం. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ సత్తా మిగతా వాళ్ళకి ఎవరికి ఉపయోగపడలేదు.
ఆయన పెద్దగా ఉపయోగించుకోలేదు. ఉన్నది నాకు తెలుసు, ఆయన కూడా ఆ డ్రాఫ్టింగ్ పవర్ ఉండేది. దాని మీద ఈయన బాగా మెరుగు పెట్టుకున్నాడు ఆయన దగ్గర నేర్చుకొని. కాబట్టి ప్రగడరాజు మాణిక్యరావు గారు ప్రగడరాజు వెంకట్రావు గారి కుమారుడు. ఆయన అక్కడ బిఏ బిఈడి ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఆ డ్రాఫ్టింగ్. ఇంకెక్కడ నేర్చుకోవాలా. ఆయన ఇంగ్లీషు పెద్దగా చదివింది లేదు, పుస్తకాలు చదివింది లేదు, అందులో ఉన్నటువంటి వొకాబులరీ పట్టుకున్నది లేదు. అది జన్మతహా వచ్చింది ఆయనకి. అది జన్మాంతర సంస్కారం అంటారు దాన్ని. నేర్చుకున్నా రాదు ఒక్కొక్కళ్ళకి. ఆ జన్మాంతర సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. ఆయనకు వచ్చింది, పట్టుబడింది, దాన్ని ప్రకాశింపజేసుకున్నాడు, 10 మందికి ఉపయోగించాడు, 10 మందికి సహాయం చేశాడు. దానికి మా కోటేశ్వరరావే చెప్పాడు, నా సర్వీసు పోతున్న సర్వీసును నిలబెట్టాడు ఆయనే, ఆయన వల్లనే నేను నా సర్వీసు నిలబెట్టుకున్నాను అన్నాడు. ఆయన మనకి లివింగ్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇది ఆ సీతారామచంద్రరావు గారిలో ఉన్న ఒక గొప్ప మెరుగు. కాగా అక్కడ నేను గుంటూరు విషయం చెప్తున్నాను. గుంటూరులో ఆ సమావేశం అయింది. నేను ఈ మాట చెప్పాను, అందరూ కాసేపు చప్పట్లు కొట్టారు, నవ్వారు, అయిపోయింది. తర్వాత సభ అయిపోయిన తర్వాత నన్ను పట్టుకొని, భరతరావు గారు గుంటూరులో 7 గొంతుల సంధ్యనే ఒకటి ఉన్నది, మనం అక్కడికి పోదాం పదండి అన్నాడు. ఎందుకయ్యా 7 గొంతుల సంధ్య ఏమిటన్నా అంటే, అక్కడ మంచి టిఫిన్ దొరుకుతుందండి, అక్కడికి పోయేద్దాం పదమన్నాడు. నన్ను వెంట పెట్టుకొని ఆ 7 గొంతుల సందుకు తీసుకుపోయినాడు. అక్కడ ఓ బండ్లు ఉన్నాయి, రకరకాల టిఫిన్ బండ్లు, రాత్రిపూట సాయంకాలం పూట. అందులో ఓ బండి దగ్గరికి తీసుకుపోయినాడు. ఏదో సరే టిఫిన్ ఇప్పించాడు, తిన్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి డ్రాఫ్టింగ్ మీద ఎంత పవర్ ఉందో, మంచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందో వెతకటం మీద కూడా అంత శక్తి ఉన్నది ఆయనకి. ఎక్కడైనా మంచి టిఫిన్ తయారవుతున్నది అని తెలిస్తే ఆయన పసికెట్టేవాడు. కోదాట్లోనైనా అంతే, లేదు జగేపేటలోనైనా అంతే, లేదు గుంటూరులోనైనా అంతే. అక్కడికి మమ్మల్ని తీసుకుపోతుండేవాడు. కొంచెం లైట్ హార్టెడ్గా మాట్లాడుతున్నానని చెప్పి మీరు అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. కోదాడలో అంత్యసత్యం నేను ఏమై చెప్పనా, ఎందుకంటే మళ్ళీ నువ్వు తర్వాత కోపడతావు. అంత్యసత్యం నేను, రామానుజరావు గారు, సీతారామచంద్రరావు గారు, నలుగురం ఒక క్లబ్బు. ఆ క్లబ్ పేరు నేతి పెసరట్టు క్లబ్బు, ఎన్పిసి. దానికి సంచాలకుడు ఈయన అంత్యసత్యం. నాగార్జున రెస్టారెంట్లో ఒక వెయిటరు, ఆ వెయిటర్ని పట్టుకున్నాడు మా అంత్యసత్యం. వాడితో ఏమని మాట్లాడేప్పుడు అంటే, మేము నలుగురం వస్తాం నీ హోటల్కి, మాకు నేతితో పెసరట్టు వేసి పెట్టు, నీవు డబ్బులు తీసుకో, దానికి కావాలి, బుట్టిగా ఏం వేసి పెట్టమంటలేదు, నీ మేనేజర్కి నీ మేనేజ్మెంట్కి ద్రోహం చేయొద్దు, డబ్బులు తీసుకో అంటే, అట్లాగే రండి సార్ అన్నాడు. పాపం నిజంగా ఎంత ఒబీడియంట్గా చేసేవాడంటే అతను, మేము పోగానే అక్కడ ఆ దర్వాజలో నిలబడంగానే మా కోసం టేబుల్ క్లీన్ చేసి పెట్టేవాడు. ఒకటి రండి సార్ అక్కడ కూర్చోండి అనేవాడు. ఆయనకు తెలుసు వాళ్ళకేమో 3 ముక్కలతో వేయాలి, నాకు 2 ముక్కలతో వేయాలి. వేసేవాడు, వాడే పోయేవాడు పాపం. అతను ఆ వెయిటరే పోయేవాడు. ఆ వేసి చక్కగా వేడివేడిగా తీసుకొచ్చి సర్వ్ చేసేవాడు. దానికంటే మిగతా వాళ్ళకి ఇచ్చేదానికని మీద ₹1 ₹2 ఎక్కువ ఇచ్చేవాళ్ళం, పెద్ద కష్టమేం కాదని. అది తిని బయటకు వచ్చేసేవాళ్ళం. ఇది కొంతకాలం గడిచింది. ఎందుకనంటే జీవితంలో సరదాలు అనేవి పెద్ద డబ్బు ఖర్చు పెట్టవలసినవి కావు. నిజానికి చిన్న చిన్న సరదాలే మనకు జీవితంలో చాలా కాలం జ్ఞాపకానికి ఉంటాయి. పెద్ద పెద్ద వేల కొలది లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాటికంటే కూడా ₹5 ₹10తో నెరవేర్చుకున్నటువంటి సరదాలే
మన జీవితాన్ని పచ్చగా చేస్తాయి, మన జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి. వాటిని మనం నిలుపుకోవటం. నేను రామానుజరావు గారు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు 1968-69లో నిమ్మకాయ సోడా కల్పించుకొని తాగడానికి ప్రత్యేకంగా ఒక షాపుకు పోయేవాళ్ళం. అక్కడికి పోగానే మాకు నిమ్మకాయ సోడా కలిపి పెట్టేవాడు, ఇద్దరం చెరోడు తాగేవాళ్ళం రోజు. అప్పుడే ఒక కొత్త సామెత కనుక్కున్నాను నేను. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని చెప్పి అంటుంటారు సాధారణంగా. నీట ముంచినా నిమ్మకాయ సోడాలో ముంచినా నీదే భారం అనే ఒక కొత్త సామెత కనుక్కున్నాను నేను అప్పుడు. దాన్ని కూడా ఉపయోగించేవాడిని దీంతో పాటుగా. ఎందుకు అది సరదా ఉండేది. అట్లా మేము నలుగురం కొత్తగా ఎవడైనా బండి పెడితే, తోపుడు బండి పెట్టి దాని మీద అమ్ముతూ ఉంటే ఎఫిలియేషన్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. ఎఫిలియేషన్ గ్రాంట్ చేయడానికి మేము ఇన్స్పెక్షన్కి పోయేవాళ్ళం. మేము నలుగురం పోయినప్పుడు కనుక అది వాడు మాకు సాటిస్ఫాక్షన్గా అక్కడ పలహారాలు చేసి పెడితే వాడికి ఎఫిలియేషన్ ఇచ్చేవాళ్ళం. ఎఫిలియేషన్ అంటే ఏమిటి? ఎప్పుడన్నా మేము పోయి కలిసిపోయి తింటుండేవాళ్ళం అన్నమాట. అది బాగలేకపోతే వదిలిపెట్టేవాళ్ళం, వాడికి ఎఫిలియేషన్ ఇచ్చేవాళ్ళం కాదు. ఇటువంటి సరదాలు చాలా ఉండేవి. సీతారామచంద్రరావు గారితో ఇటువంటి సరదాలు చాలా అనుభవించాం. అది ఒక అద్భుతమైన కాలాన్ని గడిపాము. తర్వాత ఎవరు దోడబాల్లో వెళ్ళిపోయినాము, రిటైర్ అయిపోయినారు, అశక్తులైపోయినారు వాళ్ళ. పైగా నేను రామానుజరావు గారు పుస్తకాలకు బైండింగ్ అనే పేరుతోటి జగ్గయ్యపేటకు పోయి పెసరట్టు తింటున్నామనే పుకారు ఒకటి పుట్టింది బాగానే. అది బాగా వ్యాపించింది మాకు వ్యతిరేకంగా. ప్రతి వాళ్ళు జగ్గయ్యపేట పోతున్నారంటే పెసరట్టు తినటకే కాదని చెప్పి మమ్మల్ని అంటుండేవాళ్ళు. అది చెప్తాను. ఒకసారి తమ్మర వెంకటేశ్వరరావు గారితో ఈ ప్రస్తావన వచ్చింది. వాళ్ళే చెప్పారు, ఈ సీతారామచంద్రరావు రామానుజరావు చెప్పాడు, ఎన్పిసి ఉంది మాకు అన్నాడు. ఎన్పిసి ఏమిట్రా అన్నాడు. అంటే అది నేతి పెసరట్టు క్లబ్ అని ఒకటి ఉందంటే, అయ్యో మరి నన్ను చేర్చుకోబోయేవి, అయ్యో నన్ను చేర్చుకోబోయేవి, నేను కూడా చేరతా సభ్యుని అన్నాడు. అందులోకి అట్లా ఎవరు పడితే వాళ్ళు చేరేది కాదు, అది మా నలుగురికే పరిమితం, మేమే వెళ్తాం, మళ్ళీ మీరందరూ ఎక్కడి నుంచి వస్తారు, నీవు వచ్చినప్పటి నీతో పాటు నీ బంట్లు చాలామంది వస్తుంటారు, కుదరదులే అని చెప్పి ఆయనకి రిజెక్ట్ చేశాం. అందులోకి ఆ క్లబ్లో ఆయనకి మెంబర్షిప్ బల. అది ఒక అద్భుతమైన కాలం గడిపాము. సీతారామచంద్రరావు గారిలో ఉన్నటువంటి ఆ పవరు, ఇది పవర్ నేతి పెసరట్టు తినే పవర్ కాదు, ఈ డ్రాఫ్ట్స్ మ్యాన్ పవర్. దాన్ని సర్వీసులో ఉన్నప్పటికంటే కూడా రిటైర్ అయిన తర్వాత చాలా ఉపయోగించాడు. ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాడు, చాలామందిని రక్షించాడు. దాంతో వాళ్ళకి ఎంతోమందికో ఆర్థికంగా మేలు జరిగింది. దానివలన వాళ్ళ సర్వీసు పొడిగింపబడింది, వాళ్ళు చాలా బాగుపడ్డారు దానివల్ల. అటువంటి ఒక గొప్ప సర్వీస్ చేసినటువంటి, సైలెంట్గా సర్వీస్ చేశాడు, పెద్ద ఆర్భాటం లేకుండా. ఇందాక మన రాబేల వారు చెప్పినట్టుగా ఆయన ఒక కన్సల్టెన్సీ పెడితే ఇంకా చాలా అద్భుతంగా పని ఉండేది, కానీ ఆయన అంతవరకు పోలేదు. కాగా మా సీతారామచంద్రరావు గారు మంచి స్నేహశీలి. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మీయత ఎంత ఆకర్షిస్తుందంటే, ఓ 15 రోజులకో నెల రోజులకో ఒకసారి ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు సార్ ఏమిటి అని అడక్కపోతే తోచేది కాదు, ఏమిటో విలవిల్లాంటట్లు అనిపించేది. కనిపిస్తే మంచిదే, కనిపించనప్పుడు ఏదో దిగులుగా ఉండేది. కనీసం ఫోన్ చేసి ఎట్లా ఉన్నారంటే, సీతారామచంద్రరావు గారు ఏమిటి మీ పరిస్థితి ఏమిటంటే, బాగానే ఉన్నాను, చేశాను, ఈ మధ్యన కోదాడు పోయి వచ్చాను ఏదో చెప్పేవాడు. అట్లా అంటే అదొక తృప్తి, అదొక ఆనందం. అటువంటి స్నేహశీలి అయినటువంటి వాడిని, అటువంటి ప్రజ్ఞాశీలి అయినటువంటి వాడిని, ఆయన మీద నాకు ఒక గ్రడ్జి ఉన్నది.
ఒకవేళ ఆయన ఎప్పుడన్నా మళ్ళీ కనిపించడం అంటూ తటస్థిస్తే ఆయన చేతనే డ్రాఫ్ట్ చేయించాలి ఆయన మీద కంప్లైంట్. ఏమిటి అంటే సర్వీసులో సీనియారిటీ చాలా ముఖ్యం. సీనియర్ ఉన్నటువంటి వాడికి మొదట ప్రమోషన్ ఇవ్వాలి. సీనియారిటీని పక్కకు నెట్టి పోకూడదు. ఆ సీనియారిటీని ఆయన కాలదన్నేశాడు. నాకంటే చాలా చిన్నవాడు, ఆయన ముందే జాగ్రత్త పడి వెళ్ళిపోయినాడు, ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోయినాడు. నాకు అది చాలా బాధాకరంగా ఉన్నది. ఆ విషయంలో నాకు సీనియర్గా నాకు అన్యాయం చేశాడు. నెక్స్ట్ సీనియర్ని నేనే అనుకున్నాను. నేను ఆయన సంస్మరణ సభలో మాట్లాడాల్సిన దుర్గతి నాకు పడుతుందని నేను అనుకోలేదు. కానీ ఆయన ఏమర్చి వెళ్ళిపోయినాడు. జీవితంలో సుఖంగా బతకటం, ఈజీ గోయింగ్, పెద్ద కష్టాలు, ఒళ్ళు విరుచుకోవటాలు, బాధపడటాలు. ఇందాక చెప్పినట్టున్నారు సీతారామయ్య గారు అన్నాడు ఓ మాట, కుటుంబ విషయాలలో అంత శ్రద్ధ చూపించడు, ఈ మిగతా విషయాలలోనే శ్రద్ధ చూపిస్తాడు అని ఓ మాట అన్నట్టున్నాడు. నాకు సరిగ్గా వినిపించిందో వినిపించలేదో కానీ అది నిజమే. నాకు కొంచెం ఆయన మీద అసూయగా ఉండేది. మేము కాలేజీ నుంచి రాగానే పుస్తకాలు అక్కడ పడేసి ఆ 3 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. అక్కడ పుస్తకాలు పడేయగానే సంచి తీసుకొని బజారుకి పోయి కూరగాయలు తీసుకురావటమో, లేకపోతే ముక్కా నర్సరీ దుకాణంలో కిరాణా సరుకులు తీసుకురావటమో, లేకపోతే నాగుబంటి లక్ష్మయ్య దుకాణంలో మందులు తీసుకురావటమో, ఇది తప్పనిసరి. అంతేగాని కాలేజీ నుంచి రాగానే హాయిగా ఇష్యూ అనుకుంటూ మంచినీళ్ళు తాగి కుర్చీలో పడుకొని పేపర్ చూసే అవకాశం ఉండేది కాదు. మొట్టమొదటి సంచి సిద్ధంగా ఉండేది. పోయి బజారుకి పోయి కూరగాయలు తెస్తే కానీ వంటలు నడిచేది కాదు. కిరాణా సరుకులు తీసుకొస్తే కానీ ఇంట్లో పొయ్యి లేచేది కాదు. కానీ నేను ఎరిగినంత వరకు సీతారామచంద్రరావు గారు చేతిలో సంచి పట్టుకొని కిరాణా సరుకులు తెచ్చిన రోజు లేదు. బజారు నుంచి కూరగాయలు తీసుకొచ్చిన రోజులు లేవు. ఇంట్లో ఫలానా వాళ్ళకి జ్వరం వచ్చింది, సుబ్బారావు గారి హాస్పిటల్కి తీసుకుపో అని చెప్పి అన్న మాట లేదు. ఈ పనులన్నీ మేమే చేయాలి ఇంట్లో. స్కూల్ నుంచి రాగానే ఇవి లేకుండా బతికాడు ఆయన. నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుండేది, ఎట్లా బతుకుతున్నాడా ఈ మానవుడు? కూరగాయలు తీసుకురాడు, కిరాణా సరుకులు తీసుకురాడు, పిల్లల్ని హాస్పిటల్కి తీసుకుపోడు, మందులు తీసుకుపోడు ఇంటికి. ఎట్లా నడుపుతున్నాడు సంసారాన్ని? ఇందులో ఉన్న ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని చెప్పి నాకు అనిపించేది. ఈజీ గోయింగ్ లైఫ్, ఎక్కడ ఒళ్ళు విరుచుకొని కష్టపడి ఏదో శ్రమపడి ఏదో బాధపడి తాను తిట్టుకొని పక్క వాళ్ళని తిట్టి నానా హడావుడి చేసిన పాప పోలేదు. ఎప్పుడు ప్రశాంతంగా నడిచిపోయింది. ప్రశాంతంగా జీవితం నడపటమే కాదు, జీవితాన్ని ముగించడం కూడా అంత ప్రశాంతంగా ముగించాడు. అది నాకు చాలా అసూయగా ఉన్నది. భోజనం చేశాడు, వచ్చి టీవీ ముందు ఆ సోఫాలో కూర్చున్నాడు, అయిపోయింది, చాప్టర్ ఖతం అయిపోయింది. మళ్ళీ లేవలేదు, మాట్లాడలేదు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. మానవుడు కోరుకోవలసింది రెండే, దైన్యం లేకుండా బతకటం. దైన్యం అంటే దేహి అని చెప్పి ఎవరిని చేదాచకుండా, ఎవరి ముందు దీనత్వాన్ని చూపించకుండా, తన హెల్ప్లెస్నెస్ని ఎవరికి చెప్పకుండా బతకటం, గంభీరంగా బతకటం. జీవితం ముగించటం ఏ విధమైన ఇబ్బంది లేకుండా, సెలైన్లు ఎక్కించడం, గ్లూకోజులు ఎక్కించడం, వీళ్ళని ఏలాడు తీయటం, అదంతా గొడవంతా లేకుండా సుఖంగా పోవటం. ఈ రెండే మానవుడు కోరుకోవలసినటువంటివి. ఈ రెండు ఆయన అనుభవించాడు. ఈ రెండిట్లో కూడా నాతో పోల్చుకుంటే నాకంటే బాగా అనుభవించాడు. తర్వాత సంగతి ఎట్లా ఉంటుందో తెలియదు అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలియదు. కానీ ఆయన పోయినటువంటి పద్ధతి చూస్తే కొంచెం అసూయగానే కనిపిస్తుంది. అటువంటి మహానుభావుడికి ఇవాళ మీ అందరి ఎదుట నేను ఏదో 2 మాటలు చెప్పే అవకాశం వచ్చింది. ఇందాక మేము అనుకున్నాం, రామానుజరావు గారు, సీతారామచంద్రరావు గారు, వారి అన్నగారి సంతానం, వారంతా కూడా ఏది వచ్చినా సరే నిండుగా ఉండి మనందరం ఒకటి,
మంచి అయినా చెడ్డైనా మనందరం పంచుకోవాలి. ఆ వెల్ నిట్టెడ్ ఫ్యామిలీ అది చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో. అసలు కొరబడుతున్నది అదే ఇప్పుడు మనకి సమాజంలో. ఒకడు ఒక కుటుంబంలో అన్నదమ్ముల పిల్లల్లో ఒకరికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకోడు పట్టించుకునే స్థితిలో లేరు ఇప్పుడు. ఆ పోతే ఏమంటుకుంటుందో మనకు అన్నటువంటి ఒక తగులాటంతో ఉన్నారు. అట్లా కాకుండా వీరంతా చక్కగా అందరూ బిలబిలలాడుకుంటూ మంచి అయినా చెడ్డైనా హాయిగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ సమైక్యత, కొండపల్లి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఈ సమైక్యత, అందరూ నా వాళ్ళు అనుకోవటం, వాళ్ళ మీద ఆదరణ చూపించటం, మమకారం చూపించటం, ఇది చిరకాలం వర్ధిల్లాలని, లక్ష్మీనారాయణ గారి కుటుంబం ఇట్లా చిరకాలం పచ్చగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంలో మరొకసారి సీతారామచంద్రరావు గారికి నా శ్రద్ధాంజలి సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.